ఒక ప్రశాంతమైన రోజు అడవిలో ఒక చిరుతతల్లి తన చిన్న పాపుతో కలిసి నడుస్తూ ఉంది. చెట్ల మధ్యగా కిరణాలు పడుతుండగా చిరుతకిల్ల ఆనందంగా తల్లిని అనుసరిస్తూ అడవిని నేర్చుకుంటూ వస్తోంది. అకస్మాత్తుగా పక్కనే ఉన్న పొదలనుంచి ఒక భయంకరమైన పులి బయటకు వచ్చింది. అతని కళ్లంతా చిన్న చిరుతపిల్లపై పడింది. గర్జన చేస్తూ పిల్లను పట్టుకోవడానికి దూకింది. చిరుతతల్లి గట్టిగా గర్జించి వెంటనే తన పిల్ల ముందు నిలబడి పులితో ధైర్యంగా పోరాడింది. రెండు జంతువుల గోర్లు ఢీకొంటూ గర్జనలు మారుమోగుతూ అడవిలో దుమ్ములేచింది. ఈ గందరగోళంలో చిరుతపిల్ల తప్పించుకుంది. కాని భయంతో ఏడుస్తూ ఉంది. పిల్ల ఏడుపు విని దగ్గరలోని చెట్ల మధ్యనుంచి ఒక శక్తివంతమైన సింహం బయటకు వచ్చింది. చిరుతపిల్ల పరుగెత్తి సింహాన్ని హత్తుకొని జరిగిన విషయాన్ని చెప్పింది. ఇక చిరుతతల్లి అలసిపోయి నేలపై అపస్మారక స్థితిలో పడిపోయింది. పులి ఆమెపై నిలబడి గెలుపు గర్జన చేస్తోంది. అప్పుడే సింహం గట్టిగా గర్జిస్తూ అక్కడికి చేరింది. పులి సింహాన్ని చూసి భయపడ్డాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. కొద్ది క్షణాల్లోనే సింహం పులిని ఓడించింది. పులి భయంతో అడవిలోకి పరుగెత్తింది. చిరుతపిల్ల అమ్మ దగ్గరకు పరుగెత్తి వచ్చింది. ఆమె మెల్లగా కళ్లను తెరచింది. సింహం ఆమెను లేవడానికి సహాయం చేసింది. చిరుతతల్లి తన పిల్లను బిగిగా హత్తుకుంది. ఇద్దరూ కలిసి సింహానికి ధన్యవాదాలు చెప్పారు. సింహం చిరునవ్వుతో, "ఈ అడవిలో మనం ఒకరినొకరం కాపాడుకోవాలి" అని చెప్పింది. చివరగా అందరూ, "దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి" అని చెబుతారు.